వాతావరణానికి తోడు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడు మీదుగా కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. దీంతో ఇవాళ రేపు రాష్ట్రంలో ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని, ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో తేలికపాటి వానలు పడతాయని వాతావరణ శాఖ వివరించింది. రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి. ఉపరితల ఆవర్తనానికి తోడు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడు మీదుగా అయితే సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అయితే ద్రోణి విస్తరించి ఉందని తెలుస్తుంది కదా, దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రావణి. ఏదైతే ప్రస్తుతము మనము మూడు రోజుల క్రితమే వాతావరణ శాఖ తెలిపినటువంటి సమాచారం చేయడం జరిగింది. యాక్చువల్గా 21వ తేదీ వరకు, అంటే 21వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే తాజాగా 23వ తేదీ వరకు, అంటే 23వ తేదీ వరకు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాలలో పిడుగులతో కూడినటువంటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. ఉత్తరాంధ్ర తీర ప్రాంతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో పిడుగులతో పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలలో కూడా కొన్ని చోట్ల పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొనడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ అల్పపీడనం ద్రోణి ఏర్పడిన నేపథ్యంలో దీని ప్రభావంతో వాతావరణం పూర్తి స్థాయిలో చల్లబడడంతో పాటు అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు సైతము 2 దఫాలుగా ఏదైతే అకాల వర్షాలపై ఇప్పటికే సమీక్ష సమావేశాన్ని నిర్వహించి అధికారులకు పలు సూచనలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులు రైతులకు పంట చేతికి అందినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉద్యానవన రైతులు కానివ్వండి, అదేవిధంగా ఈ మినుము ఏవైతే సాగు చేసినటువంటి రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు, అంటే అకాల వర్షాలతో పంట నష్టపోయేటటువంటి అవకాశం ఉన్నందున రైతులు సైతం తస్మాత్ జాగ్రత్త అంటూ ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అదేవిధంగా ఉరుములతో కూడినటువంటి వర్షం కురిసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో రైతులు పొలాలలో ఉండరాదని సూచించడం జరిగింది. మొత్తం మీద ఏదైతే అల్పపీడనం ఏర్పడి మనం ఇప్పటి వరకు కూడా చూస్తే నిన్నటి వరకు మనకు దాదాపు వర్షాలు కురిసినటువంటి అన్ని జిల్లాలలో చూస్తే 30 నుండి 40 కిలోమీటర్ల మేర భీకర గాలులతో కాస్త మోస్తారు వర్షం కురిసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కూడా ఏదైతే ఏర్పడినటువంటి బంగాళాఖాతంపై ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావంతో భీకర గాలులు కూడా వీచేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే దీని ప్రభావం పలు జిల్లాలపై ఉంటుందని, ఆయా జిల్లాల ప్రజలు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏదేమైనప్పటికీ 23వ తేదీ వరకు ఖచ్చితంగా ఏపీలో ఉన్నటువంటి పలు జిల్లాలపై ఈ యొక్క మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలపడం జరిగింది. ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా ఏదైతే పిడుగులతో పాటు తేలికపాటి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని, దీనిపై ప్రజలు తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రావని, మరి వాతావరణ మార్పులపై ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అధికారులు ఏమైనా సూచించారా? అంటే ఇప్పటికే ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రతి విషయాన్ని, ఏదైతే వాతావరణ అంటే ప్రస్తుతం మోస్తారు వర్షాలు కురిసేటటువంటి విషయాన్ని, అదేవిధంగా ఉరుములు మెరుపులు నేల రాలేటటువంటి విషయాన్ని, పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసేటటువంటి విషయాన్ని ప్రతి మొబైల్ ఫోన్కు మెసేజ్ల ద్వారా అలర్ట్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అంటే ప్రతి 3 గంటలకు ఒకసారి, అంటే రాగల 3 గంటల్లో పిడుగులు పడే అవకాశం ఈ ప్రాంతంలో ఉంటుంది అనే తరహాలో ఇప్పటికే అధికారులు
మొబైల్ ఫోన్లకు మెసేజ్లు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ అకాల వర్షాలు అంటే ఏదైతే అకాల వర్షాలు ఇప్పటికీ గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలతో ప్రధానంగా ఇబ్బంది ఎవరైనా సరే ముందస్తులో ఉన్నారంటే రైతన్నలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సాగు చేసినటువంటి పంట అరటి కానివ్వండి, అదేవిధంగా నిమ్మ కానివ్వండి, బొప్పాయి ఇలాంటి పంటలు ఉద్యానవన పంటలు ప్రస్తుతము సాగు చేసేటటువంటి ఉద్యానవన పంట చేతికి అందేటటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. అయితే అదేవిధంగా సాధారణ పంటల విషయానికి వస్తే మినుము పంట ప్రస్తుతము రైతులకు చేతికి అందేటటువంటి సమయం. అయితే ఈ సమయంలో కురిసేటటువంటి అకాల వర్షాలతో కాస్త రైతులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం కూడా అంటే ఎవరైతే నష్టపోయినటువంటి రైతుల యొక్క వివరాలను పూర్తి స్థాయిలో సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు కానివ్వండి, ఉద్యానవన శాఖ అధికారులు పూర్తి స్థాయి వివరాలు సేకరించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కూడా సూచించడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే క్షేత్రస్థాయిలో పంట దెబ్బతిన్నటువంటి రైతుల యొక్క వివరాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి తెలపాలని సూచించడం జరిగింది. నిన్న జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన సమయంలో సైతం ఏదైతే జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతుల యొక్క వివరాలను నివేదికలను తెలుసుకున్నారు. అదేవిధంగా రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలు అంటే అకాల వర్షాలతో రైతులు ఎదుర్కొనేటటువంటి నష్టంపై అదేవిధంగా సమస్యలపై వారికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూపాలని కూడా సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ సందర్భంగా ఏదైతే వాతావరణ మార్పు ఏదైతే ప్రస్తుతము ఎండాకాలం ప్రారంభమైంది, ఈ సమయంలో వచ్చేటటువంటి అకాల వర్షాల పట్ల ఇటు రైతన్నలు అంటే ఏదైతే పండించినటువంటి పంటను కాపాడుకునేందుకు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. సామాన్య ప్రజానికం మాత్రం కాస్త వేడిగాలుల నుండి ఉపశమనం లభించేటటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఒక 23వ తేదీ వరకు అంటే ఈరోజు 21 మరో 2 రోజుల పాటు ఈ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నందున ఏపీ ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని ఏపీ వాతావరణ శాఖతో పాటు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలను సూచించింది. శ్రావణి సలాం, మరి మత్స్యకారులపై ఈ పరిస్థితి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇదైతే అంటే మనము మంతా తుఫాన్ సమయంలో చూసాము. మంతా తుఫాన్ సమయంలో మత్స్యకారులకు వేట విరామం కూడా ప్రకటించారు 5 రోజుల పాటు. కానీ ప్రస్తుతము అలాంటి పరిస్థితి లేకపోయినా సరే ఎప్పటికప్పుడు పరిస్థితిని ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంతాల వద్ద ఉన్నటువంటి మెరైన్ పోలీసులు కానివ్వండి, అదేవిధంగా మత్స్యశాఖ అధికారులు కానివ్వండి ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తూ స్థానిక మత్స్యకారులకు పలు సూచనలు జారీ చేస్తున్నారు. అంటే ఏదైతే భీకర గాలుల సమయంలో కానివ్వండి, అదేవిధంగా ఏదైనా భారీ వర్షాలు కురిసేటటువంటి సమయంలో ఖచ్చితంగా కాస్త మత్స్యకారులు కాస్త జాగ్రత్త వహించాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు కూడా సాహసించాలని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత భీకర గాలులతో మొదలైతే భీకర గాలులు అదేవిధంగా భారీ వర్షం కురిస్తే మత్స్యకారులు కూడా సముద్రంలో తీరంలోనే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితి ముందస్తుగానే గమనించి మత్స్యకారులు కాస్త వేటకు కూడా వెళ్లకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇప్పటికే మత్స్యశాఖ అధికారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి మెరైన్ పోలీసులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. కానీ తీర ప్రాంతాల వద్ద ఇప్పటికే మెరైన్ పోలీసులు అదేవిధంగా మత్స్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ మత్స్యకారులకు దండోరాల సహాయంతో అదేవిధంగా మైకుల ద్వారా పలు ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా 3 రోజుల పాటు అంటే 3 రోజుల పాటు కాస్త వర్షం ప్రభావం ఏపీపై ఎక్కువగా ఉంటుందనేటటువంటి హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు ప్రభుత్వంతో పాటు అధికారులు తీసుకుంటున్నారని చెప్పవచ్చు. ఈ జాగ్రత్తలకు మత్స్యకారులతో పాటు ప్రజలు అదేవిధంగా రైతులు ప్రధానంగా వ్యవసాయ మోటార్ల వద్ద విద్యుత్ తీగల వద్ద ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కూడా సూచిస్తోంది. శ్రావణి. రైట్ సలాం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.